రోజు గిద్దలూరులో ఆర్టీసీ బస్ స్టాండ్కి రావడం 4 బస్సుల్ని కొత్త బస్సులను ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. గిద్దలూరు డిపో అంటేనే పూర్వం రోజులలో 1976-77లోనే ఈ డిపోని ప్రారంభించడం, ఆ రోజు ఎన్నో సౌకర్యాలతో జిల్లా హెడ్ క్వార్టర్లో లేని సౌకర్యాలను గిద్దలూరులో ఆ రోజు మన డిపో పరంగా కానీ లేకపోతే బస్ స్టాండ్ పరంగా కానీ ఉండడం జరిగింది. నేను డిఎం గారితో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆర్టీసీ యూనియన్ నాయకులు ఉన్నారో వారితో కూడా నేను మాట్లాడాను. గతంలో మనకి 82 బస్సులు ఉండేటివి, ఈరోజు మనకి అది 73 బస్సులకు వచ్చింది. గతంలో మన గిద్దలూరు డిపో మన జిల్లాలో 2వ స్థానంలో ఉన్నటువంటి స్థానం నుంచి ఇవాళ కలెక్షన్స్ పరంగా కూడా చాలా ఇబ్బందులలో ఉంది. నేను ఇక్కడ ఉన్నటువంటి డిపో మేనేజర్ గారిని కానివ్వండి, యూనియన్ నాయకులను కానివ్వండి, అన్ని విధాలుగా మన డిపోని రేపటి రోజులలో నెంబర్ 1 డిపోగా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆర్టీసీలో వారికి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ రోజు కార్పొరేషన్ నుంచి ప్రభుత్వంలోకి మార్చిన తర్వాత వారు ఏదైతే మా ఆశలన్నీ తీరుతాయనేటువంటి ఉన్నటువంటి క్రమంలో గతంలో ప్రభుత్వంలోనైతే విలీనం చేశారు, కానీ వారి యొక్క కోరికలను తీర్చిన దాఖలాలు లేవు. ఈరోజు ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తూ ఉంది. ముందుగా దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కొత్త బస్సుల్ని కొనడం జరుగుతూ ఉంది. ఈరోజు 13 లక్షలు 15 లక్షలు దాటినటువంటి బస్సులని ఈరోజు కండెమ్డ్ సర్వీస్ కింద పక్కన పెట్టవలసినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేల బస్సులు ఈరోజు 15 లక్షలు దాటినా కూడా ఈరోజు తిప్పుతూ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి భద్రత లేకుండా చేస్తుంది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఈరోజు కొన్ని వేల బస్సులను కొనడం ద్వారా వారికి ప్రయాణికులకేమో మంచి వసతులు కలిగినటువంటి బస్సులు కల్పించడము, రెండవది ఉద్యోగస్తులకు భద్రత కల్పించే దానిలో ప్రభుత్వం ఇటువంటి చర్యలు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తీసుకుంటా ఉంది. గిద్దలూరు డిపో విషయానికి వస్తే, గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ డిపో అభివృద్ధి కోసం ఆనాటి ఎండీగా ఉన్నటువంటి సాంబశివరావు గారితో నేను మాట్లాడి ఆ రోజు నేను 90 లక్షల రూపాయలు ఈ డిపో అభివృద్ధికి నిధులు మంజూరు చేయించడం జరిగింది. దేనికోసమనంటే బస్టాండ్లో మొత్తం సిమెంట్ ఏదైతే మొత్తము డ్యామేజ్ అయిపోయినదో సిమెంట్ రోడ్ అనేది దీన్ని కొత్తగా వేసేటట్లు, ప్రయాణికులకి సౌకర్యాలు అంటే అక్కడ కూర్చునేటువంటి బల్లలు కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, అక్కడంతా క్లాడింగ్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి మొత్తం పరిశుభ్రంగా ఉండేట్టు చేయడంతో పాటు డిపోలో ఉన్నటువంటి కార్మికులకు కూడా అక్కడ డస్ట్ కానివ్వండి, మంచినీటి వసతి లేకపోవడం కానివ్వండి, కార్మికులకు కల్పించవలసినటువంటి మౌలిక వసతులను కల్పించే దానిలో భాగంగా ఈ నిధులను నేను మంజూరు చేయించడం జరిగింది. అయితే ఆ రోజు మొదటి విడతగా 24 లక్షలు ఎంతో వచ్చిన తర్వాత డిపోకు శుభ్రంగా ఆ రోజు ఫ్యాన్స్ కానివ్వండి, అక్కడ కూర్చునే వసతులు కానివ్వండి అవన్నీ శుభ్రంగా చేశారు. రెండో విడత నిధులు మంజూరు కాలేదు. ఈ లోపల ప్రభుత్వం పోయింది, వచ్చినటువంటి వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు లేవు. మొన్నటికి మొన్న ప్రస్తుత ఎండీ తిరుమలరావు గారిని కూడా, రాష్ట్ర డీజీపీ ప్రస్తుతం మీ ఎండీ తిరుమలరావు గారిని కూడా నేను కలిశాను, మీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ని కూడా నేను కలిశాను. డిపోకు కావాల్సినటువంటి మౌలిక వసతుల విషయమైతేనేమి, కొత్త బస్సులు కావాల్సినటువంటి విషయమైతేనేమి నేను చెప్పాను. మొదటి విడతగా ఇప్పుడు 750 బస్సులు వస్తున్నాయన్నారు. ఇవి మనకు వచ్చినటువంటి ఓపెన్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేటువంటి వాటిని కూడా నేను క్లియర్గా వాళ్ళకి చెప్పాను. నా డిపోలో 12 లక్షలు 13 లక్షలు దాటి ఎన్ని బస్సులు అయితే ఉన్నా ఎన్ని రీప్లేస్ చేయాలని చెప్పాను. ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. అవి కూడా మనం సాధించుకుంటామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా నేను ఇక్కడ ఒకటే మాట చెప్తున్నాను, డిఎం గారు ఆల్ యూనియన్స్ నాయకులను అందరినీ నేను కూర్చోబెట్టుకొని డిపోలో కావాల్సినటువంటి విషయాలు, వాళ్ళకు సంబంధించిన విషయాలు కూడా కూలంకషంగా మాట్లాడి ఇక్కడ ఒక సుహృద్భావ వాతావరణంలో డిపోను రన్ చేయించి కార్మికులు వారికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మేనేజ్మెంట్కి సహకరించి ఉద్యోగం చేసేలాగా వారికి కావాల్సిన వసతులు కల్పించే దానిలో శాసనసభ్యుడిగా నేను పూర్తి స్థాయిలో సహకరిస్తానని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను